తెలంగాణలో మున్సిపల్ రాజకీయం ఇంట్రెస్టింగ్ గా నడుస్తోంది. అధికార విపక్షాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. హంగులో కింగ్ ఎవరనేది ఉత్కంఠ కలిగిస్తోంది. హంగ్ వచ్చిన మున్సిపాలిటీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు కాంగ్రెస్ పెద్దలు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటిన కొన్ని చోట్ల హంగులు సవాల్గా మారాయి. ఏకంగా 10 సంఖ్యలో మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. హంగ్ వచ్చిన చోట మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునేందుకు అధికార పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో స్వతంత్ర అభ్యర్థులే కీలకంగా మారారు. మ్యాజిక్ ఫిగర్ దాటిన మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే మంత్రులు, పార్టీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు, తదుపరి కార్యాచరణపై చర్చించారు. ప్రధానంగా హంగ్ మున్సిపాలిటీలపై చర్చ జరిగింది. వీటిలో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ దక్కించుకునేలా మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. సోమవారం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈలోగా హంగ్ వచ్చిన వాటిని కూడా తమ ఖాతాలో వేసుకునేలా పావులు కదుపుతున్నారు కాంగ్రెస్ నేతలు. హంగ్లోనూ మనమే కింగ్ కావాలని పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రులు, సీనియర్ నేతలకు టాస్కులు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా ఉన్న చోట్ల ఇండిపెండెంట్ల మద్దతుతో పాటు మిత్రపక్షాలైన కమ్యూనిస్టులు, ఎంఐఎం సహకారం తీసుకోవాలని, కోఆర్డినేషన్ మిస్ కాకుండా, గ్యాప్ రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు రేవంత్. పార్టీ పవర్లో ఉండడంతో ఎలాగైనా స్వతంత్రుల్ని ఒప్పించి ఎక్కువ మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోనే ఉండేలా ఈక్వేషన్స్ ను మార్చేయాలన్నది ప్లాన్. ఇక మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో అవసరమైన చోట ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటు వేయాలనే దానిపై ప్రత్యేకంగా స్టడీ చేశారు. అందుకనుగుణంగా ఎవరికి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు ఎక్స్ అఫీషియో ఓటర్లుగా ఓటును నమోదు చేసుకున్నారు.